స్నేహితుడు కూడా పాపం ఆయన దిలీప్ ఆయన లడ్డా అని అయితే ఏమి ఏడ్చినా ఏడుతుండ పాపం. రాజు రాజు అని పాట కూడా పాడతాడు. ఎంత ఏడ్చినా తిరిగి రావుగా నువ్వు. నిన్ను అర్థం చేసుకోలేనప్పుడు అది నీకు ఉంటే ఏంటి పోతే ఓరేం సరిచి నేను చెబుతున్న రాజు లాంటి భర్తలకి దేవుళ్ళ అసలు భర్తలు దొరికినప్పుడు వాళ్ళ కాలు గడిని ఎత్తన పోసుకోవాలా. చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టి నడిపిట్లేదు. ఇంక దీని మీద ఏం పెడతారు? మానవ జన్మ మహోన్నతమైన జన్మ ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు జీవితంలో. పెళ్ళైనా అంతే, సావైనా అంతే. ఆడదే చచ్చిపోయినప్పుడు మగమడిచి నువ్వు ఎందుకు చచ్చిపోతావు? దానికోసం నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం ఏంది? నీకోసం అమ్ముంది నానుండు మారని దానికోసం నువ్వు చచ్చిపోతే మరి ఇంకా దాన్ని మార్చేది ఎవరు? అది ఇప్పుడు ఇవాళ రేపు బాగానే ఉంటుంది. రేపు పెళ్లి చేసుకుని ఆమె హ్యాపీగా ఉంటుందిగా, నీ కుటుంబంగా పోయేది. అది కాకపోతే ఇంకోటి నిన్ను అర్థం చేసుకోలేదు. మారు మారు అన్నోళ్ళని మారినోళ్ళని వదిలేయి. ఒక అమ్మాయి కోసం నీ ప్రాణం తీసుకోవద్దు. అట్టడి దానికోసం నువ్వు చచ్చిపోయినవే. నువ్వు చీరలు కొనిచ్చినా నగలు కొనిచ్చినా ఇంక ఇప్పుడు నేనేం అర్థం చేసుకుంటుంది. అందుకే దయచేసి రాజాలకు ఎవరు ప్రాణం తీసుకోవద్దు. నీకు చెబితే ఏమన్నా భార్య ఉన్నప్పుడు నువ్వు దాన్ని వదిలేయి. నమస్తే అమ్మా. నమస్తే. సో ఒక ఫోక్స్ డాన్సర్ రాజు అనే వ్యక్తి భార్య వేధింపుల కారణం అని చెప్పేసి చాలా మంది ఆ ఫ్రెండ్స్ బాధపడుతూ చూడలేకపోతున్నారు. చనిపోయిన విధానాన్ని. భార్య కోసం చనిపోయాడు ఆయన ఫ్రెండ్స్ని వదిలిపెట్టి వాళ్ళ అమ్మ నాన్నలు వదిలిపెట్టి చనిపోయాడు ఒక భార్య కోసం. ఎట్లా చూస్తారమ్మా? నేను ఎట్లా చెబుతాను? తప్పు అని చెబుతాను నేను. ఆమె కోసం కాదుగా నువ్వు చదువుకొని, చిన్నప్పుడు కానీ ఆమె కోసం కాదుగా నువ్వు పెరిగింది. నిన్ను కన్నది అమ్మగా, నేను 25 ఏళ్ళు పెంచిందిగా. ఇది మధ్యలో వచ్చింది 6 నెలలే అంటావు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకొని 6 నెలలు అయిందంట. ఆమె కోసం కాదుగా నువ్వు కష్టపడి చదువుకొని ఫోక్ సింగర్ అయ్యి సెలబ్రిటీ అయింది. సెలబ్రిటీ అయ్యటం అంటే మామూలు విషయమా? కష్టంగా ఎంత కష్టపడితే గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు నువ్వు ఒక అమ్మాయి కోసం నీ ప్రాణం, ఆ గుర్తింపు పోయింది, నీ ప్రాణం నువ్వే భూమి మీద లేకుండా పోయినవుగా. అదే దయచేసి నేను చెబుతాను. ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న అబ్బాయిలకు అదే చెబుతున్నాను. దయచేసి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవద్దు. ఒక్కసారి ఆలోచించండి అని చెబుతున్నాను నేను. అమ్మ కోసం ఆలోచించండి, నాన్న కోసం ఆలోచించండి, నీ కుటుంబం కోసం ఆలోచి. చాలా మంది భార్యలు అలా వేధిస్తూ ఉన్నారు భర్తలని. వాళ్ళకి ఏం చెప్తారమ్మా? మీరు అర్థం చేసుకోకుండా వేధిస్తున్నారు, మీరు ఏం చెప్తారు? ఏది ఇచ్చే వాళ్ళ కోసం. ఇప్పుడు భార్యల కోసం భర్తలు కూడా భార్యలు ఏదెత్తారు. ఏదెత్తుంటే ఆ భార్య బతుకుతుంది. పిల్లల కోసం బతుకుతుంది. ఎన్నన్నా బతుకుతుంది. అది చచ్చిపోట్ల. ఆడదే చచ్చిపోయినప్పుడు మగమడిచి నువ్వు ఎందుకు చచ్చిపోతావు? దానికోసం నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం ఏంది? నీకోసం అమ్ముంది నానుండు. నీ కోసం నువ్వు బతకడానికి నువ్వు తెచ్చుకుని నీ జీవితం ఉంది, నీ కొత్త లైఫ్ ఉంది. అది కాకపోతే ఇంకోటి నిన్ను అర్థం చేసుకోలేదు. మారు మారు అన్నోళ్ళని మారినోళ్ళని వదిలేయి. నువ్వే మారు. దానికోసం ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఏడుతుండ ఆయన ఇంకొక సింగర్ కూడా ఏడుతుండు అసలు. రాజు వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ నాన్న ఎడుతుండు, వాళ్ళ అమ్మ ఎడుతుండు. దానికోసం ప్రాణం తీసుకుండేనా? దానికోసం అదే మారని దానికోసం నువ్వు చచ్చిపోతే మరి ఇంకా దాన్ని మార్చేది ఎవరు? అది ఇప్పుడు ఇవాళ రేపు బాగానే ఉంటుంది. రేపు పెళ్లి చేసుకుని ఆమె హ్యాపీగా ఉంటుందిగా, నీ కుటుంబంగా పోయేది. ఫోక్ సింగర్ ఏనే కాదు, శృతి అని ఇంకొక అమ్మాయి కూడా చచ్చిపోయింది ప్రేమించి పెళ్లి చేసుకొని పోయి. అందుకే అట్టాటి వాళ్ళకి దయచేసి చెబుతాను నేను, మారండి. ఒక అమ్మాయి కోసం మీ ప్రాణం తీసుకోవద్దు. తల్లిదండ్రులు, ఆ స్నేహితుల పరిస్థితి ఏంటమ్మా? ఇంకేముంది, ఏడుపు సాకం గుర్తులు పెట్టిపోయిండు. స్నేహితుడు కూడా పాపం ఆయన దిలీప్ ఆయన లడ్డా అని అయితే ఏమి ఏడ్చినా ఏడుతుండ పాపం. రాజు రాజు అని పాట కూడా పాడుతుండు. ఎంత ఏడ్చినా తిరిగి రావుగా నువ్వు. అమ్మాయి కోసం ప్రాణం తీసుకొని ఇంక తిరిగి రావుగా నువ్వు. నీ స్నేహితులకి కానరావు, నీ కన్న తల్లిదండ్రులకి కానరావు, నీ తోడబుట్టిన వాళ్ళకి కానరావు. దయచేసి అమ్మాయి కోసం ఆలోచించేటప్పుడు నీ గురించి ఎదురు చూసా. నీ అమ్మ గురించి కూడా ఆలోచించండి. నేను పిల్లగాళ్ళకి, చదువుకున్న పిల్లలకి, యూత్కి ఇదే చెబుతున్నా. దయచేసి అమ్మాయి కోసం ప్రాణం తీసుకోవద్దు. భార్య కోసం ఏమైనా భార్య ఉంటే దాన్ని వదిలేయండి అయ్యా. దాన్ని వదిలేయి. ఇంకొక లైఫ్ చూసుకో. ఇంకొక లైఫ్ ఉంటుంది. మానవ జన్మ మహోన్నతమైన జన్మ ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు జీవితంలో. పెళ్ళైనా అంతే, సావైనా అంతే. పెళ్ళి కూడా మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించి ఎట్టనో చేసుకుంటారు పోయి. పెళ్ళి అంటే జీవితంలో ఒక్కసారే జరిగేది. పెళ్ళి అంతే, సావు అంతే వచ్చేది. అందుకని దాని గురించి 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమని దయచేసి నేను కోరుకుంటున్నాను. అయితే చనిపోయే ముందు ఒక వీడియో రిలీజ్ చేసి మరి చనిపోయే వీడియో చూసారా మీరు? సో అందులో వ్యాఖ్యలు విన్నారా? అలా ఫోటోలు చూపిస్తూ ఏడ్చాడు కదా, అంత బాధాకర విషయం అది. ఏడ్చిండు అసలు. ఆయనకి అంత ఏడ్చుకుంటూనే చెప్పిండు. అంత కష్టంగా అదే నేను చెప్పేది. అంత కష్టంగా సావు అంటే మా ప్రాణం తీసుకోవాలన్నా కూడా ఎంత కష్టం అనుకుంటున్నావు? ఎంత ధైర్యం ఉండాలనుకుంటున్నావు? అందుకని దయచేసి అట్టాటికి పాలుమాలొద్దు. నువ్వు మగమడిచి అసలు ఆడమడిచే ధైర్యంగా బతుకుతున్నప్పుడు మగవాడు ఎందుకు చావాలని నేను అనేది. మగవాడు ఎందుకు చావాలా చెప్పు? ఇప్పుడు దానికోసం నువ్వు ఎందుకు చావాలా? అదే ధైర్యంగా బతికినప్పుడు నువ్వెందుకు చావాలి? నువ్వు చచ్చి నీ కుటుంబాన్ని ఎందుకు ఏడిపియాలా?
దయచేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. భార్యకి తన దగ్గర డబ్బులు లేకుండా భార్యకి చీర కొని ఆయన బట్టలు కొనుక్కోకుండా కూడా అంత ప్రేమ చూపించారు భార్య మీద, చీర కూడా చూపించారు. అంత ప్రేమ ఉండి ప్రేమించి ఆ వేధింపులకు గురై చనిపోయాడు ఆయన. చాలా బాధాకరమైన విషయం. ఎట్లా చేస్తారు? బాగా చూసుకునే మొగుళ్ళకి భార్యలు ఉండరు. బాగా చూసుకునేవాడికి ఏం పుట్టింది, నీకు చీర కొనకపోతే ఏం పోయింది. అర్థం చేసుకునే భర్త దొరికినప్పుడు చెట్టు కింద ఉన్నా బాగానే ఉంటుంది. ఆ అర్థం చేసుకుని భార్య ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి ఉన్నప్పుడు దానికి చీర కొంటేంది, నగలు కొంటేంది, నిన్ను అసలు అర్థమే చేసుకున్నప్పుడు దానికి నువ్వేం కొనిస్తే మాత్రం నేను అర్థం చేసుకుంటుందా? అంటే దానికోసం నువ్వు ఎందుకు చచ్చినా నేను అడుగుతున్న పోగుచెంగన్న ఆయన రాజుని. అట్టాడు దానికోసం నువ్వు చచ్చిపోయినవే, నువ్వు చీరలు కొనిచ్చినా నగలు కొనిచ్చినా ఇప్పుడు నేనేం అర్థం చేసుకుంటుంది? నువ్వు బతికుండి కదా చూపియాల. అందుకని దయచేసి తల్లుల్ని, తోడబుట్టిన వాళ్ళని, కన్న తండ్రుల్ని వీళ్ళని ఏడిపియొద్దు. అమ్మాయిల కోసం ఆగం చేసుకోవద్దు జీవితాలని నేను చెబుతున్నా. ఇప్పుడు ఆ రాజు చావు కారణమైన ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయిని చాలా మందిని శిక్షించాలి, జైలు శిక్ష చేయాలి. అమ్మాయికి ఎలాంటి శిక్ష చేయాలని మీరే ఉంటారు? ఇంకేం జైలు శిక్ష చేస్తారు? అట్టలు బొచ్చే మంది వాళ్ళు ఇచ్చలు విడిగి బతుకుతారండి. మీకు తెలియదు, వాళ్ళు బెమ్మానగా బతుకుతారు. ఇంకేం కాకపోతే ఇంకొకటి దొరుకుతాడు, వాడు తయారుకుంటాడు. చాలా మంది శిక్షించాలి, జైలు శిక్ష చేయాలి, కేసు పెట్టాలని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎవరు? అమ్మాయి మీద చంపిన వాళ్ళ మీద కేసులు పెట్టి నడిపించలేదు. ఇంక దీని మీద ఏం పెడతారు? ఏం పెట్టలేరు, ఏం ఉండదు. అయ్యి మనం అనుకోవటమే కానీ ఏం జరగదు. అది బ్రహ్మాండంగా బతుకుద్ది. వీడే అమ్మ కడుపు కాల్చుకొని పోయిండు. కానీ రాజులాగా బాధపడి పెళ్ళం అంటే భార్య విషయంలో బాగా వేధింపులకు గురయ్యాలి ఇప్పుడు చాలా మంది ఉన్నారు, చెప్పుకోలేక చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెబుతున్నట్టు దయచేసి రాజులాగా చచ్చిపోవద్దు. ఓరేం సరిచి నేను చెబుతున్న రాజు లాంటి భర్తలకి, దేవుళ్ళ లాంటి భర్తలు దొరికినప్పుడు వాళ్ళ కాలు గడిని ఎత్తనం పోసుకోవాలి. ఆంకార భార్యలు దొరికినప్పుడు వాటిని వదిలేయాలి. భర్తలు ప్రాణాలు తీసుకోవద్దు. మీ తోడబుట్టిన వాళ్ళ కోసం, మీ కన్నాల కోసం మీరు ఆలోచించుకోండి అని నేను చెబుతున్నా. మగ మనిషి అనేది చచ్చిపోవద్దు. గుండె ధైర్యం ఎక్కువ ఉండాలి మగ మనిషికి. దానికోసం నువ్వు చచ్చిపోవటం కాదు. వద్దు, బతికి చూపి. భర్తగించున్నప్పుడు నీ జీవితంలో దాన్ని పంపి పక్కకి, నువ్వు బతికి చూపి. దానికోసం నువ్వు చచ్చిపోతే నీ గెలిపి ఎవరు చూడాలి చెప్పు? అందుకే దయచేసి రాజాలకు ఎవరు ప్రాణం తీసుకోవద్దు. నీకు చెబితే ఏమన్నా భార్య ఉన్నప్పుడు నువ్వు దాన్ని వదిలేయి. నిన్ను అర్థం చేసుకోలేనప్పుడు అది నీకు ఉంటే ఏంటి, పోతే ఏంటి? నిన్ను అర్థం చేసుకునేది దొరుకుద్ది నీకు. అంటే అర్థం చేసుకొని భార్యలకి మీరేం చెప్తారు? వేధించే భార్యలకి మీరేం చెప్తారు? వాటికి ఏం చెప్పినా మారనాటికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏం చెప్పలేవండి. నేను చెబుతున్నాగా, భర్తలకైనా భార్యలకైనా మారిన వాళ్ళకి, మూర్ఖులకి అసలు ఏం చెప్పలేము. వాళ్ళు ఇంకా మడిసిని సంపన్న చంపుతారు, వాళ్ళు చావనన్న చస్తారు. అట్టాటోళ్ళకి మనం ఏం చెబుతాం? వాళ్ళ దేశం మీద ఎగబడి సమాజాన్ని పాడు చేస్తారు. అట్టాటోళ్ళని నమ్మొద్దు. ఇవాళ నన్ను ఇవాళ ఇన్ని చంపినాడు, రేపు ఇంకొకటి చంపదా? ఇప్పుడు భర్తనే చంపొచ్చింది, ఇంకొకటి తయారవుతాడు. నేను మానే చూసుకుంటున్నాను. ఇప్పుడు భర్తనే చంపింది, రేపు నిన్ను చంపదా? ఉంచుకున్నాను, నేను చంపదా? చంపొద్దు కదా. అందుకని దయచేసి అట్టాటోళ్ళని మనం సమాజం నుంచి బహిష్కరించాలన్నమాట. ఫోక్ సింగర్స్, డాన్సర్స్ ఈ మధ్య అలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ఎట్లా చూడొచ్చు? వాళ్ళకే జరుగుతున్నాయి. అందుకే నేను చెబుతున్నా, సెలబ్రిటీ హోదా అంటే మామూలుగా రాదయ్యా. దయచేసి చెబుతున్నా, ఎంత కష్టపడితే వస్తుందో. సింగర్ అంటే కూడా మామూలు విషయం కాదు. పాట పాడాలంటే ఒక్కొక్క పాటలకు బానిసలం అవుతుంది. ఒక్కొక్క పాట పాడుతుంటే 10 సార్లు ఎనబుద్ధి అవుతుంది. ఒక్క మాటలో రాజు గురించి ఏం చెప్తారు? ఒక్క మాటలో రాజు గురించి ఏం చెప్తానంటే, రాజు చచ్చిపోవటం తప్పు. దాని గురించి నువ్వు చావటం తప్పు. నిన్ను అర్థం చేసుకోలేని భార్య ఉన్నప్పుడు దాని గురించి నువ్వు చావద్దు. నీ తల్లిదండ్రుల గురించి ఆలోచి, నీ గురించి ఆలోచి. నువ్వు ఆ జీవితానికి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో దాని గురించి ఆలోచి. దయచేసి రాజులాగా ఎవరు నిర్ణయం తీసుకోవచ్చు. భార్య గురించి చావద్దు, భర్త గురించి చావద్దు. దయచేసి ఎవరైనా సరే, ఏమైనా భార్య ఉంటే దాన్ని వదిలేయండి. మీకు ఇంకొక లైఫ్ ఉంటుంది. నువ్వు చేసుకొని చచ్చే అవసరం లేదు. అది కాక నువ్వు మగోడివి బతికి చూపి. అది